నిన్న స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ జరిగింది కదా, అందరి పేరెంట్స్ వచ్చారా? సరే, మీకు ఈరోజు ఒక కథ చెప్తాను, శ్రద్ధగా వినండి. రోజు మనం పనికి వెళ్ళాల్సిందేనా? పనికి పోకపోతే మన కడుపు పువ్వేట నుంచి వస్తుంది నాన్న. ఆ దేవుడు మన రాతలు ఇలా రాశాడు, రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు. సరే నాన్న, ఇక్కడే కూర్చొని ఆడుకుంటూ ఉండు, మేము పని చేసుకుంటూ ఉంటాం. జాగ్రత్త నాన్న, ఎక్కడికి పోవద్దే. ఇదిగో మేస్త్రి, ఓనర్ సార్ వచ్చారు, అందరూ వచ్చి నమస్కారం పెట్టండి. ఏంద్రా ఇదే? ఓనర్ సార్కి ఏమైందిరా? నమస్కారం పెడతా అంటే కూడా పట్టించుకోకుండా అట్లా ఆడుకోపోతున్నాడు. నమస్కారం గురువు గారు. నమస్కారం నాయన. ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? గురువు గారు, నేను మీ దగ్గర చదువుకున్న విద్యార్థిని. మీరు చెప్పిన చదువు వల్ల ఈరోజు నేను ఇంజనీర్. అవునా నాయన? చాలా సంవత్సరాలైంది కదా, పట్టులేకపోయాను. గురువు గారు, మీరు ఆశీర్వదించండి చాలు. ఇదిగో ఈ పక్కనే బిల్డింగ్ కడుతున్నాను, అప్పుడప్పుడు వచ్చిపోతుంది. మీకేదైనా అవసరమైతే కబురు పెట్టండి చాలు. చాలా సంతోషం నాయన, వెళ్ళిరా. ఏ బాబు, ఎవరు నువ్వు? ఇలా రా. నువ్వు బడికి పోకుండా ఇక్కడేం చేస్తున్నావు? మా అయ్యా అమ్మతో పనికి వచ్చాను సారు. పనికి రావడం ఏంది బడికి పోకుండా? బడికి పోతే అక్కడ కొడతారంట సారు. అలా అని ఎవరు చెప్పారు నీకు? మా అయ్యా అమ్మ చెప్పారు. ఎక్కడ మీ అయ్యా అమ్మ? వాళ్ళను తీసుకున్నాను నా దగ్గరికి. ఎందుకు పిల్లాన్ని బడికి పంపకుండా కొడతారని భయపడుతున్నారంట సారు. పిల్లాన్ని బడికి పంపి చదివించేంత స్తోమత మాకేడిది, అందుకే అలా చెప్పాల్సి వచ్చింది. బాబు, నువ్వు బడికి వెళ్ళి చదువుకుంటావా? వెళ్తాను సారు, బాగా చదువుకుంటాను. కానీ వెళ్తే ఎవరైనా కొడతారా సారు? లేదులే, మరి ఏమన్నా చెప్పాలి. అయ్యా, మాకు చదివించాలని ఉన్నా అంత స్తోమత మాకు లేదు. పర్వాలేదు, బాబు చదువుకోవడానికి పూర్తి సహకారం నేను అందిస్తాను. సరేనా? బడికి పంపించి చదివించండి. అయ్యా, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేమయ్యా. విన్నారు కదా అందరూ? ఇప్పుడు చెప్పండి, మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? సార్, మా నాయన గుడ్డలు కుడతారు సార్. సార్, మేస్త్రి పని చేస్తారు. సార్, మా నాయన పెయింటర్ పని చేస్తాడు సార్. సార్, మా నాయన వ్యవసాయం చేస్తాడు సార్. పేరెంట్స్ మీటింగ్లో మీ అమ్మా నాన్నలు ఎంత కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారో అర్థమైంది. కాబట్టే మీకు ఈ స్టోరీ చెప్పాను. ఆ స్టోరీలోని చిన్నపిల్లాడు ఎవరో కాదు, అది నేనే. ఆ రోజు నాకు ఒకరు సహాయం చేయబట్టే నేను ఈరోజు ఇలా ఈ స్థాయిలో ఉన్నా. కాబట్టే మీకు ఈ స్టోరీ చెప్పా. మీకు మీ పేరెంట్స్ అన్ని ఇస్తున్నా కూడా మీరు చదవకుండా, మార్కులు సరిగా తెచ్చుకోకుండా వాళ్ళని చాలా బాధ పెడుతున్నారని అర్థమైంది. అసలు నేను టీచర్ని ఎందుకయ్యానో మీకు తెలుసా? ఎంత పెద్ద ఆఫీసర్ అయినా తాను ఆ స్థాయిలో ఉన్నాడంటే దానికి కారణం గురువే. అందుకే నేను టీచర్ని అయ్యాను.
నాలాగా చదువుకోవాలని ఉండి చదివే స్తోమత లేని వారికి చదువు నేర్పి వారిని ప్రయోజకులుగా ఎలా తీర్చిదిద్దాలో ఒక టీచర్కే తెలుసు. కాబట్టి మీరు బాగా చదవండి, మీ అమ్మ నాన్నల బాధలు తీర్చండి. మీకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను గుర్తుంచుకోండి. బడి చదువు భవిష్యత్తుకు బాట వేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇక్కడ తప్పటడుగు వేస్తే జీవితంలో నిలబడే అవకాశం కోల్పోయినట్టే. బడిలో గురువు చదివే కాకుండా జ్ఞానాన్ని, క్రమశిక్షణను కూడా నేర్పిస్తారు. తల్లిదండ్రుల ఆశలను నిలబెట్టి గురువులకు మంచి పేరు తెచ్చి మీ జీవితాన్ని పూలబాటలా మలుచుకొని గొప్ప స్థాయికి ఎదగండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. స్థితి లయ కారుణాలైన ఆ త్రిమూర్తుల స్వరూపమే గురువు. అజ్ఞానం అనే చీకటిని పోగొట్టి జ్ఞానోస్తనాన్ని వెలిగించే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులైన మన గురువులందరికీ We wish you a bright future. గౌరవప్రదంగా నిలబడిన నా ప్రియమైన స్నేహితులకు మరియు తల్లిదండ్రులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.